ఈ వీరుల దేవాలయం ఉన్న కారంపూడికి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ అన్ని మేజర్ సిటీస్ నుంచి కూడా ఉంది. మనం హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ బస్సు కారంపూడికి ఉంటుంది. అలాగే కారంపూడి చుట్టుపక్కల అయితే కనుక వినుకొండ అనేది ఒక పెద్ద ప్లేసు, మాచర్ల, అలాగే నరసరావుపేట కూడా ఉంది. బస్సులు చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. మనం ప్రైవేట్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. జీపీఎస్ లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడుతూ ఉన్నాను. వీరుల దేవాలయం ఉంటేనా? వీరుల దేవాలయం. ఇప్పుడు మనం వీరుల దేవాలయం లోపలికి వెళ్దాము. పల్నాటి యుద్ధం జరిగిన ఈ ప్రదేశాన్నే వీరుల దేవాలయం అంటారు. సో వాటి తాలూకా ఇవన్నీ కూడా చిహ్నాలు అనమాట అక్కడ. సో పల్నాడు యుద్ధం మీకు అందరికీ తెలుసు. నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు వీళ్ళిద్దరూ పల్నాడులో ఉన్న 2 సంస్థానాలకి మంత్రులు, వాళ్ళిద్దరి మధ్య ప్రైమరీగా జరిగింది. సో ఈ యుద్ధం 1100వ శతాబ్దంలో జరిగింది. ఆ యుద్ధంలో చాలామంది ప్రాణాలు వదిలేశారు. అపారమైన నష్టం జరిగింది. యుద్ధం ఆల్మోస్ట్ 7 నుంచి 8 సంవత్సరాల వరకు జరిగింది. అది మొత్తం కూడా ఇక్కడే జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నాగులేరు వాగు అంటారు. పల్నాడు యుద్ధంలో బాలరాజు, బ్రహ్మనాయుడు కొడుకైన బాలరాజు పేగులు అనేవి బయటికి తీసేసి ఈ నదిలో కడుక్కొని మళ్ళీ లోపల వేసుకొని యుద్ధం చేస్తారనమాట. సో ఈ వాగుకి అంత విశిష్టత ఉంది. ఇది గుడి పక్కనే ఉంటుంది. మనం ముందుకెళ్ళే కొద్దీ నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ పల్నాడు యుద్ధంలో కొన్ని వేల మంది ప్రాణాలు వదిలినా సరే 66 మంది వీరులు వీరోచితంగా పోరాడారు. వాళ్ళకి చిహ్నంగానే ఇక్కడ గుడిని అనేది కట్టడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ గుడి కట్టింది జాఫర్, ఫరీద్ అనే 2 ముస్లిం వర్తకులు. వాళ్ళు పల్నాడు యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ మీద నుంచి వెళ్తూ వాళ్ళు ఇక్కడ నైట్ ఉండేసేసి ఇక్కడ వంట చేసుకుంటారనమాట. వంట చేసుకున్నప్పుడు వాళ్ళకి నైటు కడుపులో అస్వస్థత జరిగింది. అప్పుడు చెన్నకేశవ స్వామి వాళ్ళ కళ్ళ వచ్చేసేసి ఈ మొత్తం చెప్తారనమాట ఇక్కడ గుడి కట్టమని. సో అప్పుడు వాళ్ళు ఈ గుడిని కడతారు. గుడి లోపలికి మనం వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్క ఎంట్రన్స్లో ఇక్కడ స్థల పురాణం గురించి మొత్తం ఉంటుంది. ఈ బోర్డు మీద నేను ఇందాక చెప్పిన హిస్టరీ మొత్తం ఉంటుంది. ఇంకా కొన్ని విశేషాలు మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నేను క్లియర్గా వివరిస్తాను. రైట్, ఇప్పుడు మనం వీరుల దేవాలయంలో ఉన్నాం. మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఖడ్గాలు, వీరులు పల్నాటి యుద్ధంలో వాడే ఖడ్గాలు ఇవన్నీ కూడా ఇవన్నమాట. అసలు మనం దగ్గరకు వచ్చి చూస్తే ఆ ఫీల్ అనేది ఏంటనేది వస్తుంది. సో పల్నాడు యుద్ధం 1100వ శతాబ్దంలో జరిగింది. 1181 నుంచి 1187 వరకు పల్నాడు యుద్ధం అనేది జరిగింది. పల్నాడు చరిత్ర ఆల్మోస్ట్ ఇప్పుడు 900 సంవత్సరాల పైనే అవుతుంది. మేబీ ఇంకొక కొన్ని 50-100 సంవత్సరాలు అయితే కనుక 1000 సంవత్సరాల చరిత్ర జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా పల్నాటి యుద్ధంలో వాడిన ఆయుధాలు. మీరు వాటిని చూడొచ్చు. చాలా చాలా ఆర్టిస్టిక్గా ఉంటాయి. నేను కొన్ని అయితే పట్టుకొని లేపు కూడా చూశాను. ఆ వీడియో మీకు ఇప్పుడు చూస్తారు క్లిప్. చాలా చాలా వెయిట్ అంటూ ఉన్నాయి. అసలు దగ్గర నుంచి చూస్తే కనుక మనకు గూస్ బంప్స్ వస్తాయి. సో వీటిని పూజించి వీటిని ఎలాంటి రస్ట్ అదేం పట్టకుండా పసుపు అదంతా పెట్టేసేసి చాలా జాగ్రత్తగా ఉంచుతారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక జాతర కూడా జరుగుతుంది ఇక్కడ. 5 రోజులు ఉత్సవాలు అనేవి జరుగుతాయి. చాలా చాలా ఘనంగా జరుగుతాయి. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా. ఇప్పుడు చూస్తే మీరు ఎదురుగా ఉన్నది ఎంత హెవీ వెపన్ అంటే, అది యాక్చువల్గా మనలాంటి వాళ్ళు అయితే కనుక అసలు ఆ వెపన్ని ఎత్తను కూడా ఎత్తలేరు అనమాట. కొన్ని ఫేమస్ ఖడ్గాలు ఉన్నాయి ఇందులో. బ్రహ్మనాయుడు వాడిన ఖడ్గం పేరు ఏంటంటే నృసింహకృతం. అలాగే కన్నమ్మదాసు వాడిన ఖడ్గం పేరు ఏంటంటే భైరవ ఖడ్గం అనమాట. అలాగే బాలచంద్రుడు వాడిన ఇంకో ఖడ్గం ఉంది. ఇలాగ డిఫరెంట్ పేర్లు అన్నీ కూడా ఉన్నాయి. ఈ కింద కొన్ని ఉన్నాయి, పిడికత్తులు అంటారు కదా, చిన్న చిన్న వాటికి మంచి హ్యాండిల్స్ ఉండి అవి కూడా చాలా చాలా హెవీగా ఉన్నాయి. ఇక్కడ కింద పడేసి ఉన్నవి కూడా అవన్నీ కూడా ఆయుధాలు అనమాట. హ్యాండిల్స్ అయిపోయి కొంచెం శిథిలావస్థలు అయితే కనుక కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది కన్నమదాసు వాడిన భైరవ ఖడ్గం. దాని బరువు అయితే కనుక ఆల్మోస్ట్ 10 కిలోల వరకు ఉంది. నేను 2 చేతులతో కూడా కలిపి ఎత్తలేకపోయాను.
గుడి లోపల మీరు చూస్తే కార్నర్లు అంతా కూడా ఇలాగ 66 శివలింగాలు ఉంటాయి. ఈ 66 శివలింగాలు వీరమరణం పొందిన 66 వీరుల యొక్క చిహ్నాలు అన్నమాట. వీరుల మధుర స్మృతులు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక మాసం అమావాస్య రోజు ఉత్సవాలు చేస్తారు. మొత్తం ఉత్సవాలు అంటే 5 రోజులు జరుగుతాయి. ఇక్కడ వీరులకు సంబంధించిన కుటుంబీకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఇక్కడ ఇండియాలో మొత్తం ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసి 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది అప్పుడు మనం చూడటానికి. అప్పుడు ఈ ఆయుధాలన్నీ తీసి పక్కన నల్లేరు వాగులు చూపిస్తాను. నల్లేరు వాగులు మొత్తం శుభ్రపరిచేసేసి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంటుందన్నమాట. నేను యాక్చువల్గా రాసి పెట్టాను. ఫస్ట్ ఒక రోజు ఏంటంటే రాయబారం అంట, రెండోది మంతపోరు అని, కోడిపోరు అని, కల్లిపాడు అని, ఇలా మొత్తం డిఫరెంట్ ప్లాన్ చేసేసి 5 రోజులు ఉత్సవాలు చేస్తారు. అసలు యుద్ధానికి రూట్ కాజ్ ఏంటంటే ఫస్ట్ గురజాల క్యాపిటల్గా అనగరాజు ఉండేవాడు. ఆయన సంస్థానానికి మంత్రి నాగమ్మ అండ్ మాచల సంస్థానానికి బ్రహ్మనాయుడు అనమాట మంత్రి. సో వీళ్ళిద్దరి మధ్య ఏం చేస్తారంటే నాగమ్మ బేసిక్గా బ్రహ్మనాయుడు మీద పగ అంతా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని ఎంతమంది చంపేశారని చెప్పేసి. సో కోడి పందాలు ఆడతారు అనమాట. అది ఎప్పుడంటే 1172లో మలిదేవుడి వివాహంలో కోడి పందాలు ఆడతారు. కోడి పందాలు ఆడి అందులో కొన్ని కుయుక్తులు చేసిన నాగమ్మ బ్రహ్మనాయుడిని ఓడించింది అనమాట. బ్రహ్మనాయుడిని ఓడించిన తర్వాత వీళ్ళు 14 సంవత్సరాలు వనవాసం చేశారు. 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రహ్మనాయుడు వాళ్ళకి రాజ్యం తిరిగి ఇచ్చేయమని చెప్తే నాగమ్మ దానికి డినై చేసింది అనమాట. సో డినై చేసిన తర్వాత అప్పుడు 1181లో నుంచి పల్నాడు యుద్ధం అనేది స్టార్ట్ అయ్యి పల్నాడు యుద్ధం అనేది జరుగుతుంది. పల్నాడు పౌరుషం అనేది మనకు వేరేగా చెప్పాల్సింది ఏమీ లేదు. కోడి పందాలతో మొదలైంది, కొన్ని వేల మంది అంతా చనిపోయి చివరికి రక్తపాతాన్ని మిగిలించి అందరూ ఇంకా రక్తపాతం ఆపేయాలని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడుకొని యుద్ధాన్ని ముగించడం అనేది జరిగింది. సో వీరులకి దేవాలయాలు కట్టి పూజించడం అనేది ఇండియాలో అయితే ఎక్కడ లేదు. ప్రపంచంలో 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి రోమ్లో ఉంది, 2 మన పల్నాడులో ఉన్న ఈ వీరుల దేవాలయం. సో ఈ పల్నాడు యుద్ధంలో మృతి చెందిన వాళ్ళందరూ కూడా వీరిలో 66 మంది వీరులకి 66 శివలింగాలు కట్టేసేసి ఈ గుళ్ళు పూజించడం జరుగుతూ ఉంటుంది. సో ఇండియాలోనే ఒకే ఒక దేవాలయం అంటే, ప్రపంచంలోనే ఉన్న 2 దేవాలయాలు ఒకటి అంటే కూడా ఖచ్చితంగా మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఏం పేరు వాళ్ళ పేరు? గుడి కట్టిన వాళ్ళ పేరు జాఫర్ అలీ షరీఫ్ అలీ. ఈ గుడి కట్టిన యాక్చువల్ ముస్లింలు. వాళ్ళు ఇటు వెళ్తా ఇక్కడ ఆగితే వాళ్ళకి కల్లో దేవుడు కనపడి చెప్తే అప్పుడు బడి కింద పడిపోతే అప్పుడు దేవుడు కళ్ళకి వచ్చి వద్దాం ఊరిపోయినంటే దండం పెట్టుకోరు. గుడి కట్టిస్తారు, దండం పెట్టుకొని బ్రహ్మంగారు మట్టకెళ్ళి యుద్ధం చేసి గుడి కట్టించి ఏర్ల కూడా పేరు పెట్టింది. నకిలీ సన్నం కొట్టి పైన జెండా కడతారు. గుడి మీద జెండా కట్టి కార్యక్రమం చేస్తారు. అంకల్లమ్మ గుడి అక్కడ గుడికి స్తంభం అడ్డ వేసిండు. స్తంభం వరగ చూస్తే ఈ గుడి అవపడుతుంది. స్తంభం వరగ చూస్తుంది అమ్మవారు. ఈ గుడిలో ఎంతమంది జనం ఉంది, ఎంతమంది ఏం చేసి ఎంత అవపడతాం ఈ గుడిలోనా? ఈ గుడిలో. సో ఇదండి పల్నాడు ప్రతిష్ట. మన పల్నాడు ప్రతిష్టకి సంబంధించిన వీరుల దేవాలయం. మీకు మీరు ఇష్టపడాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మన కారంపూర్లోని చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉంది. బ్రహ్మనాయుడు అత్యంత ప్రీతిపాతంగా
పూజించేది చెన్నకేశ్వర స్వామి, బ్రహ్మనాయుడు చెన్నకేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు అంటారు. సో మనం ఇక్కడ నుంచి చెన్నకేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం, వెళ్ళేసేసి అక్కడ మొత్తం చూద్దాం. అక్కడ అంకమ్మ దేవాలయం కూడా ఉంది. హోప్ యూ లైక్ ది వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వీరుల దేవాలయం.